మీ జీవితంలో డబ్బు రావటం ఆగిపోయిందా? ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదా? ఒక్క సెకన్ ఆగండి. ఎందుకంటే మీరు ఈరోజు వినబోయే రహస్యం మీ జీవితం మొత్తం మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఈ ప్రదేశంలో 2 యాలకులు ఉంచండి చాలు. అది అయస్కాంతంలా డబ్బుని ఆకర్షిస్తుంది. ఎంత డబ్బు వస్తుందంటే మీరు దాన్ని లెక్క పెడుతున్నప్పుడు అసలు మీరు ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోతారు అంత డబ్బు చూసి అని కూడా చెప్పవచ్చు. మీ ఇల్లు అంతా కూడా నిండిపోతుంది డబ్బుతోనే. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరింటికి డబ్బు ప్రవాహం అనేది ఆగదు. ఏ పని చేసినా లాభాలే వస్తుంటాయి వారికి. కానీ ఇంకొందరు ఎంత కష్టపడ్డా అప్పుల్లో కూరుకుపోతారు. సమస్యలు మాత్రమే ఎదురవుతుంటాయి అన్నమాట వారికి. ఇంత వ్యత్యాసం ఎందుకు? కేవలం అదృష్టం కారణమా? కాదు. ఇక్కడ ఒక శక్తివంతమైన రహస్య శాస్త్రం ఉంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఇది మంత్రం కాదు, తంత్రం కాదు, కానీ ఒక అద్భుతమైన శక్తి అన్నమాట. ఆ శక్తిని కనుక మనం తెలుసుకుంటే చాలు, మన జీవితంలో డబ్బుమయం చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. దీని శక్తి అంత గొప్పది. మీరు ఒక్క చిన్న పని చేస్తే చాలు, మీ ఇంట్లో డబ్బు అనేది నిలిచిపోతుంది. ఇక మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పే పనే లేదు. అది కేవలం నిలిచే డబ్బు కాదండి, ఆకర్షించే డబ్బు అన్నమాట. మీరు మీ కళ్ళ ముందు డబ్బు ప్రవాహం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఆ ఆనందాన్ని మీరు ప్రతిరోజు కూడా అనుభవిస్తారు డబ్బు చూస్తూ అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా అప్పుడే అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక ఏమిటంటేనండి, చిన్న చిన్న వస్తువులు కూడా మీ జీవితాన్ని మార్చగలవు అని మీకు ఎప్పుడైనా అనుకున్నారా? కొందరు ఏంటంటే వాస్తు నమ్ముతారు, కొందరు జ్యోతిష్యం నమ్ముతారు. కానీ నిజానికి ప్రకృతి శక్తులు అనేవి మన చుట్టూ ఉన్నాయి. ఇవి సరిగ్గా మనం ఉపయోగించుకుంటే మన జీవితాన్నే మార్చుకోవచ్చు. అంతే. ఇక మీ జీవితం అనేది ఒక బంగారు బాట అవుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రహస్యం ఇలా ప్రకృతి శక్తులను యాక్టివేట్ చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఇది సాధారణ పరిహారం కాదండి. దీన్ని మీరు ఒక్కసారి ప్రయత్నిస్తే మీరే షాక్ అవుతారు. మీరు ఊహించని విధంగా డబ్బు ఆకర్షణ మొదలవుతుంది. అంటే మీరు ఇంత కావాలి, అంత కావాలి డబ్బు అని ఊహించుకుంటారు. కానీ ఇది చేశాక డబ్బు వచ్చే తీరు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంత డబ్బు ఉంటుందా? జీవితంలో అనుకోలేదు నేను అని కూడా అనుకుంటారనమాట. మీరు ఊహించని విధంగా డబ్బు ఆకర్షణ అయితే మొదలవుతుంది మీ చుట్టూ, మీ ఇంట్లో, మీలో అని కూడా చెప్పవచ్చు. అయితే దుకాణాలలో అంటే ఎవరైనా షాపులు పెట్టుకుంటే వారి వ్యాపారం అనేది బాగా పెరుగుతుంది. శాలరీలు పెరుగుతాయి. అంటే ఉద్యోగస్తులకైతే జీతం పెరుగుతుంది. అకస్మాత్తుగా కొత్త అవకాశాలు అయితే విపరీతంగా వస్తాయన్నమాట. లాటరీలు వస్తాయి. మీకు రావాల్సిన డబ్బులు ఒకేసారి వస్తాయి. ఇప్పటివరకు ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి రావట్లేదండి అని బాధపడేవారు కూడా ఆ బాధను మర్చిపోవచ్చు అనమాట. అంత ఆనందకరమైన పరిస్థితి అయితే మీకు వచ్చి తీరుతుంది ఈ విధంగా మీరు పరిహారం కనుక చేశారంటే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటేనండి, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శాస్త్రీయంగా పరీక్షించబడిన శక్తి అనే చెప్పాలన్నమాట. పాతకాలంలో మహర్షులు దీన్ని ఉపయోగించి రాజ్యాలకు సంపదనను తెచ్చేవారు అట. మీరు కేవలం అండి ఒక చిన్న వస్తువుని సరైన ప్రదేశంలో ఉంచాలంతే. మీ ఇంట్లో ఉన్న ఆ మూల ఒక అయస్కాంతంలా మారుతుంది. అంటే మీరు ఏ పని చేసినా కూడా అందులో మీకు విపరీతమైన లాభాల్ని తెచ్చిపెడుతుందనమాట. ఎప్పుడే కానండి, మనకి ఏదన్నా కావాలి అంటే ముందు దానికోసం ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు ఆ ప్రయత్నానికి తగ్గ ఒక ఆకర్షణ అనేది కూడా మనకి ఉండాలన్నమాట. అప్పుడే మనం అనుకున్నది మనం పొందగలుగుతాము. మామూలుగా చేసుకుంటూ వెళ్తే ఎంత కష్టపడ్డా కూడా ఆ ఫలితం అనేది అక్కడే ఉంటుంది కానీ మన దగ్గర వరకు అయితే రాదు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కనుక మనకి అద్భుతమైన ఫలితాలైతే వచ్చి తీరుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారనమాట. మీరు అనుకుంటున్నారా ఇంత చిన్న పని చేస్తే అంత డబ్బు వస్తుందా అని? అది సహజమండి, ఎవరికైనా వస్తుంది ఆలోచన అనేది. ఏంటి ఇంత చిన్న పని చేస్తే అంత డబ్బు వస్తుందా వీరు మరీ చెప్తున్నారు అని. కానీ నిజమండి, చాలా మంది వారి అనుభవపూర్వకంగా చెప్పిన మాటలనే చెప్పాలి. వారు చేసి ఫలితాన్ని పొంది అద్భుతమైన రిజల్ట్ అనేది అయితే తీసుకున్నారు వారి జీవితంలోనే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది సాధారణ వస్తువు కాదండి. ఇది మన శరీరంలో, మన ఇంట్లో ఉన్న అయస్కాంత శక్తిని యాక్టివేట్ చేస్తుందన్నమాట.
మనం దాన్ని సరిగ్గా ఉంచినప్పుడు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే తొలగిపోతుంది వెంటనే. ఇక అడ్డంకులు కరిగిపోతాయి. డబ్బు రాకుండా ఆపుతున్న అన్ని అడ్డంకులు కూడా, అడ్డుకట్టలు కూడా తొలగిపోతాయనే చెప్పాలి. ఏమిటంటే మన ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడే మనకి పనులు అవ్వటం చాలా ఆలస్యం అవుతుంటాయి. ఏ పనులు చేసినా కూడా మనకి కలిసి రాదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీకి అంత పవర్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని అసలు మన దరిదాపుల్లో లేకుండా చేసి మన చుట్టూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకువచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉన్న పరిహారం అనేది చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మీరు అండి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉండవచ్చు. పూజలు, హోమాలు, అవి ఇవి అన్నీ, కానీ ఫలితం అనేది కనిపించకపోవచ్చు. కానీ ఒక చిన్న సీక్రెట్ అనమాట మీకు ఒక కొత్త అనుభవాన్ని అయితే తెస్తుంది. మీరు చేసే ప్రతి పని డబ్బుగా మారుతుంది అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయము, దీన్ని ఫలితాలు అంత వేగంగా ఉంటాయండి. మీరు షాక్ అవుతారనమాట. మీరు దీన్ని చేసిన 24 గంటల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. మీకు అనుకోని స్థలాల నుండి డబ్బు అనేది రావటం మొదలవుతుందన్నమాట. పాత డబ్బులు తిరిగి వస్తాయి. అంటే మీరు ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి రాకుండా లాస్ అయిపోయింది అనుకున్న డబ్బులు, మీరు ఎక్కడన్నా పెట్టి మర్చిపోయిన డబ్బులు, లేదా మీ పూర్వీకుల ఆస్తులు, అలా ఏవో ఒకటనమాట. పాత డబ్బులు అనేవి అయితే మీకు తిరిగి వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాదండి, మీరు ఇన్ని రోజుల నుంచి ఏ టెన్షన్తో అయితే బతుకుతున్నారో, చాలామందికి ఉన్న సమస్యనండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వారిలో చాలామందిని మనం గమనిస్తున్నాం. ఆ సమస్య ఏమిటి, వారిని అంతగా పీడించేది అంటే అప్పులండి. ఈ అప్పులు అనేవి కూడా అండి చక్కగా తీరిపోతాయి అన్నమాట. మీకు రావాల్సిన డబ్బులు ఒక్కొక్కటిగా మీ చేతిలో పడతాయి. మీ అప్పులన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారండి మీరు ఊహించండి, మీరు ఉదయం లేచి చూసేసరికి మీ ఫోన్లో మీకు అంటే మీరన్నీ చెల్లిచ్చేశారు. ఇక మీకు ఏ అప్పులు లేవని వచ్చుడు కానీ, మీ ఖాతాలో డబ్బు పెరిగి ఉండుడు కానీ, అంతేకాకుండా మీ బిజినెస్‌లోనండి కస్టమర్స్ వరుసగా వచ్చేసి ఆర్డర్స్ ఇస్తూ ఉంటే మీకు ఈ సీక్రెట్ అనేది ఆ అనుభూతిని మీకు ఒక అద్భుతంగా ఇస్తుందనమాట. ఈ పరిహారం అనేది ఈ సీక్రెట్ అనుభూతిని. దీనిలో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, దీనికోసం మీకు ఖరీదైన వస్తువులు అవసరం లేదండి అసలు. ఏదో ఖరీదైన వస్తువులు తెచ్చి రేటు పెట్టి చేస్తేనే ఫలితం వస్తుంది అనుకోవటం చాలా ఇది ఏమిటంటే, మనకి అంత ఖరీదైందే కాదు ఈ వస్తువు అనేది. ఇంట్లో దొరికే ఒక చిన్న వస్తువు అయితే సరిపోతుంది. కానీ అది సరైన ప్రదేశంలోనండి, సరైన సమయంలో ఉంచితే చాలు. అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది అని కూడా చెప్పచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అన్ని పాయింట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఏమిటంటేనండి, మీరు దీన్ని చేసే సమయంలో మీలో ఒక ఎనర్జీని ఫీల్ అవుతారనమాట. గుండెల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. మీరు ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత డబ్బు సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారిగా రిలీఫ్ అయితే ఫీల్ అవుతారు ఈ పరిహారం చేసిన తర్వాత అని కూడా చెప్పవచ్చు. మీరు డబ్బు సమస్యల నుంచి బయటపడటం మాత్రమే కాదు, మీ జీవితం ఒక కొత్త దిశలో వెళ్తుందన్నమాట. మీరు ప్లాన్ చేయని అవకాశాలు కూడా మీకు వస్తాయి. అంటే మీరు ఊహించి ఉండరు, ఈ దారిలో వెళ్తే నాకు ఇంత వస్తుంది అని. ఒక్కొక్కసారి ఏమిటంటేనండి, మనకి అర్థం కావన్నమాట ఏ రకంగా వెళ్తే మనకి లాభం వస్తుంది అనేది. కానీ చాలా దారులు అనేవి అయితే ఉంటాయి మనకి లాభాలు వచ్చాయి, కానీ వాటికి ఆలోచన అనేది మనది అటువైపు వెళ్ళదన్నమాట. అందుకనే ఇలాంటి పరిహారాలు చేస్తే కనుకండి చక్కగా అలాంటి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆ లాభాల దారులన్నీ కూడా మన దారిలోకి వచ్చేస్తాయి. మనం ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతాము, లాభాల్ని అందేసుకుంటామని కూడా చెప్పవచ్చు. ఇక మీరు ప్లాన్ చేయకుండానే వాటంతట అవే అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి ఒకదాని వెనక ఒకటి. ఇక పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మీ జీవితంలోకి వస్తారు, మీకు సహాయం చేస్తారు అని కూడా చెప్పవచ్చు. కొద్దిగా మీరు ఊహించుకోండి, మీ ఇంట్లో వచ్చే ప్రతి రూపాయి నిలిచిపోతే మీరు దాన్ని లెక్క పెట్టే వరకు అది పోకుండా ఉంటే మీకు ఎంత సంతోషం కలుగుతుంది. చాలా మటుకు ఏమిటంటేనండి, మనం ఎన్నో లెక్కలు వేసేసుకుంటూ ఉంటాం మనమే. అంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అనమాట డబ్బు
అనేది ఇంత వస్తుంది అంత వస్తుంది అని అది లెక్కలు వేసుకునే అంతలోనే చేతిలోంచి జారిపోతుంది ఏదో ఒక ఖర్చు వచ్చి. అలా కాకుండా మనం లెక్కలు పెట్టే వరకు అది పోకుండా మన చేతిలోనే ఉంటే ఎంత సంతోషం ఉంటుంది అని పండితులు అంటున్నారు. మీరు ఒక కొత్త కారండి కొనుక్కోగలుగుతారు. మీ కలల ఇల్లు కట్టగలరు అనమాట. మీ పిల్లల చదువు కోసం డబ్బు దాచగలరు. మీకు కావలసిన ప్రతి వస్తువు సులభంగా పొందగలరు ఈ పరిహారం చేస్తే కనుక అని పండితులు చెప్తున్నారు. అవునండి, ఇది అత్యంత శక్తివంతమైన రహస్యం. అందుకే దీన్ని అయస్కాంత రహస్యం అని కూడా పిలుస్తారు అని పండితులు అంటున్నారు. మీరు దీన్ని చేసే సమయంలో మీ ఇంట్లో డబ్బు ఆకర్షణ శక్తి 7 రెట్లు పెరుగుతుందండి. ఇది పరిహారం చేస్తే మీరు ఏమిటంటే ఆ సమయంలో మీరు ఈ పరిహారాన్ని కనుక చేస్తే మీ ఇంట్లో డబ్బు ఆకర్షణ శక్తి అనేది 7 రెట్లు పెరుగుతుంది. ఇంకా ఊహించండి జీవితం ఎంత అద్భుతంగా మలుపులు తిరుగుతుందో. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి, ఇది మీరు సరదాగా చేయకూడదండి. దీన్ని గౌరవంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకంటే ఇది ఒక పవిత్ర శక్తి అనమాట. మీరు దీన్ని మనస్ఫూర్తిగా చేస్తేనే ఫలితం అనేది మీకు 100కి 100% గ్యారంటీగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు కూడా ఈ శక్తిని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డబ్బు సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారా? మీరు కూడా లెక్క పెడుతూ ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోతారా ఆనందంతో? అట్లా మీకు ఊపిరి ఆడని స్థాయిలో డబ్బు రావాలని కోరుకుంటున్నారా? అయితే ఈరోజే ఈ చిన్న సీక్రెట్ని ప్రయత్నించి చూడండి. మీకే అర్థమవుతుంది ఇందులో నిజమెంత ఉన్నది అన్నది. కంప్లీట్గా మీరే చెప్తారు చేశాక, అవును ఇది 100కి 100% నాకు రిజల్ట్ వచ్చింది ఇది చేశాక, ఇందులో నిజం ఉంది అని కూడా అని పండితులు అంటున్నారు. ఈ పరిహారంలో ఉపయోగించబోయేది ఏమిటంటేనండి, ఈ పరిహారాలన్నిట్లో జ్యోతిష శాస్త్రాలన్నిట్లో అన్నమాట మరియు వేద పురాణాలన్నిట్లో ఈ విలాచి యొక్క అద్భుతమైన అంటే యాలకుల యొక్క అద్భుతమైన మరియు శక్తివంతమైన మార్గాలు అనేవి చాలా ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట. మన వంటగదిలో అండి చాలా వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువులని ఒక్కొక్క శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్రంలో పరిహార శాస్త్రాల్లో అనేక విధాలుగా ఉపయోగిస్తారని చెప్పుకోవాలన్నమాట. ఆ విధంగానే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన వంటగదిలో ఉన్న ఈ చిన్న యాలకుల ఆహారం యొక్క రుచిని పెంచే విధంగానే ఈ యాలకుల్ని మనం అనుకుంటామన్నమాట. ఏమిటి సరైన నియమాల ప్రకారం గనక మనం ఈ యాలకుల్ని ఉపయోగిస్తే కనుకండి జీవితంలో మనకి ఎదురయ్యే చాలా పెద్ద సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, శుక్రగ్రహం అనేది మన జాతకంలో బలంగా మారుతుందన్నమాట. ఆర్థిక సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాదండి వైవాహిక జీవిత సమస్యలు మరియు మరెన్నో సమస్యల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు. ఈ చిన్న యాలకుల్ని జ్యోతిష్య శాస్త్రంలోనండి చాలా బలమైనదిగా పరిగణించబడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారనమాట. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఈ చిన్న యాలకుల పరిహారం చేస్తేనండి జీవితంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. అంత విముక్తి లభిస్తుందన్నమాట మనకి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యాలకుల పరిహారం చేసి మీ అదృష్టాన్ని ఎలా మార్చుకోవాలో కంప్లీట్గా తెలుసుకుందరు. మీరు దీనికి కావాల్సింది ఏమిటంటేనండి, యాలకులు 2 రంగుల్లో ఉంటాయి. మీరు తీసుకోవాల్సిన యాలకులు ఏంటంటే ఆకుపచ్చ యాలకుల్ని తీసుకోవాలన్నమాట. ఇవైతేనే శుక్రగ్రహ కారకంగా భావిస్తారు. మామూలుగా వేరే రంగులో బాగా డ్రైగా ఎల్లో కలర్ లాగా గోల్డ్ కలర్ లాగా కొద్దిగా ఉంటాయి కదండి, అవి ఉపయోగించకండి. చక్కగా మీరు ఆకుపచ్చ రంగులో ఉండే యాలకుల్ని ఉపయోగిస్తే శుక్రగ్రహం అనేది చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. అప్పుడు ఏంటంటే అలాగే శుక్రగ్రహాన్ని లక్ష్మీదేవిని నియంత్రిస్తారనమాట. శుక్రగ్రహాన్ని మాత లక్ష్మీదేవిని అనమాట. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో కానండి మనకి పరిహార శాస్త్రంలో కానీ స్పష్టంగా రాసుందనమాట. ఎవరైతే శుక్రుడికి సహకరిస్తారో అంటే శుక్రుడు అనమాట ఎవరినైతే బాగా అనుగ్రహిస్తారో వారి జీవితంలో ధనానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా అండి ఆ నిర్ణయంలో అయితే విపరీతమైన లాభాలు అయితే ఉంటాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు కలిసి ఉంటాడు అని వారి జీవితంలోనండి ఈ విధంగా రాసుంది శాస్త్రాల్లో స్పష్టంగా. ఏంటి, ఎవరి జీవితంలో అయితే శుక్రుడు ఉంటాడో వారి జీవితంలో
ప్రపంచంలోని ఏ శక్తి కూడా కోటీశ్వరుడు కాకుండా ఆ వ్యక్తిని ఆపలేరనమాట. అర్థమైందా అండి? ఏ వ్యక్తి జీవితంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారిని ప్రపంచంలో ఏ శక్తి కూడా అండి వారిని కోటీశ్వరులు కాకుండా ఆపలేదన్నమాట. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఈ పరిహారాన్ని చేసి మీరు శుక్రబలాన్ని పెంచుకున్నారే అనుకోండి, ఇక మిమ్మల్ని కూడా ఏ శక్తి ఆపలేదు మీరు కోటీశ్వరులు కావటానికి అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం అండి విలాచితో అంటే యాలకులతో మనం చేయబోయే పరిహారానికి ఏం చేయాలంటే సరైన నియమాల్ని అనుసరించి సరైన సమయంలో సరైన రోజున ఎవరైనా చేస్తే చాలు ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు అనేవైతే ఉండవని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఆ వ్యక్తికి అస్సలు ఉండవండిక ఈ కష్టాలు ఉన్నాయి, ఆ డబ్బు సమస్య ఉంది, ఈ డబ్బు సమస్య ఉందని. ప్రతి ఒక్క కష్టం కూడా డబ్బు చుట్టూ ముడిపడుకుంటూనే వస్తుంటుంది కదండి. ఆ సమస్యలు అయితే ఇక ఉండవనే చెప్పాలి. యాలకులండి ఈ పరిహారం ద్వారా ఒక వ్యక్తి అదృష్టాన్ని అనేది అయితే మార్చవచ్చు అనమాట. యాలకుల పరిహారం అనేది ఒక వ్యక్తి అదృష్టాన్ని కంప్లీట్గా మార్చగలదు. ఎవరైతే కనుక మూసుకుపోయిన అదృష్టం తాళాన్ని కూడా తెరవగలదు అనే చెప్పగలదు. ఎందుకంటే ఎవరైతే మాకు అదృష్టం లేదండి, డబ్బుది ఎలా సంపాదించాలో తెలవటం లేదు, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామో అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదండి, వారందరూ కూడా చక్కగా ఈ పరిహారాన్ని చేసేసుకోండి యాలకులతో. ఎందుకంటే మీకు కూడా అదృష్టం అనేది వస్తుంది, మీ దురాదృష్టం మీ దరిదాపులో లేకుండా పోతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారం చేసిన తర్వాత ఈ యాలకుల పరిహారాన్ని సరిగ్గా చేస్తేనండి మీరు మీ జీవితంలో సంపద, సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యం పొందుతారు. మీ అదృష్టం ఇక చెప్పే పనే లేదు. మీ అదృష్టాన్ని అండి ఇక నుంచి మీ నుంచి ఎవ్వరు కూడా దూరం చేయలేరు. అంత బలపడుతుందన్నమాట, అంత శక్తివంతంగా మారుతుంది. నవగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయన్నమాట. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాడే అనుకోండి, ఆ వ్యక్తి భిక్షగాడైనా సరే ఆయనని కోట్లాధిపతి కావటం నుంచి ఎవ్వరు కూడా ఆపలేరనే చెప్పాలి. అలాగే మన శాస్త్రాల్లో స్పష్టంగా వ్రాసి ఉంది, లక్ష్మీదేవికి పూజల్లో యాలకుల్ని ఉపయోగిస్తే ఆ పూజ చాలా త్వరగా అంటే త్వరగా మనకి సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు. లక్ష్మీదేవి సంతోషించి ఆ వ్యక్తికి త్వరగా ఆశీర్వాదాన్ని ఇస్తుందన్నమాట. యాలకులు అంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం, చాలా ఇష్టం అన్నమాట. ఇవి పెట్టి పరిహారాన్ని చేశారే అనుకోండి, మీపై మీ కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీస్సులు కృప ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటే కనుక మీరు మీ జీవితంలో డబ్బు వర్షం కురవాలి, మీ జీవితంలో విపరీతంగా అదృష్టం రావాలి, ధనవర్షం కురవాలి, మీకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి, మీరు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలలో ఉండకూడదు అనుకుంటే కనుకండి చక్కగా ఈ పరిహారాన్ని నమ్మకంగా చేసేయండి చాలు, మీరు మిరాకిల్సే చూస్తారు మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ వీడియోలో చెప్పిన పద్ధతి ప్రకారం అండి మీరు ఈ పద్ధతిని ఫాలో అయ్యారనుకోండి, మీ జాతకంలో శుక్రుడు బలవంతుడుగా అవుతాడనమాట. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జీవితంలో సంపద విషయంలో ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోడని వేదాల్లో స్పష్టంగా వ్రాయపడింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వరుసగా 5 శుక్రవారాలు చేయాలండి. ఇది శుక్రవారం ఏమిటి, లక్ష్మీదేవి తల్లికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి చాలా సంతోషకరమైన ముద్రలో నివసిస్తారనమాట. ఈ 5 శుక్రవారాల్లో మీరు ఏ విధంగానూ కూడా మాంసాహారం అనేది తీసుకోకూడదండి. శుక్రవారం కూడా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి, తల మీద నుంచి శుభ్రమైన బట్టలు ధరించండి, ఒక గ్లాసు స్వచ్ఛమైన నీరు తీసుకోండి. ఆ తర్వాత ఆ గ్లాసు నీరు తీసుకొని అందులోనండి యాలకులు కొన్ని వేయండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఆ చెట్టు వేర్ల దగ్గర పోయండి. ఎందుకంటే ఈ పారిజాతం చెట్టులోనండి లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు నివసిస్తాయి. ఆ తర్వాత ఆ యాలకులతో కలిపి నీటిని తప్పకుండా ఈ పారిజాతం చెట్టులో పోయాలన్నమాట. ఈ పరిహారాన్ని మీరు ఉదయాన్నే చేయాలి. ఈ ఉపాయం చేస్తే మీరు నమ్మండి శుక్రగ్రహం మీకు అనుకూలంగా మారుతుంది, లక్ష్మీదేవి ఆశీర్వాదం మరియు కృపని పొందుతారనమాట. దాని ఫలితంగా మీరు ధన సంబంధమైన ఏ నిర్ణయాలు తీసుకున్నా అపార లాభాన్ని పొందుతారు అని కూడా చెప్పవచ్చు. నీళ్ళల్లో నుండి ఒక్క యాలకైతే సరిపోతుందండి. మీరు ఇలా చేసిన తర్వాత ఇక శుక్రగ్రహం యొక్క మద్దతు అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అంతేకాదండి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుందనే చెప్పాలి, అనుగ్రహం కూడా. దీని ఫలితంగా మీరు సంపదకు సంబంధించిన అద్భుతమైన విజయాలను అయితే సాధిస్తారనమాట.
ఏంటంటేనండి పరిహార శాస్త్రాల్లో కూడా ఈ విధమైన అద్భుతమైన రహస్యాన్ని రాయబడిందనమాట. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, రెండో పరిహారం అనమాట. ఆ ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలనుకుంటే ఏం చేస్తారంటే, ఒక పసుపు రంగు శుభ్రమైన వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో కొన్ని యాలకుల్ని వేయండి. ఆ తర్వాత బాగా కలపండి. తర్వాత దాన్ని కట్టేసేయండి మూటలాగా. రాత్రి పడుకునేటప్పుడు ఆ మూటని మీ దిండు కింద పెట్టుకోండి. మీరు నిద్రపోండి పెట్టేసుకొని. ఇది చిన్నది కాబట్టి మీ దిండు కింద సరిపోతుందనమాట. ఈ విధంగా మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్ అయితే లభిస్తుంది. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, డబ్బు ఆదా చేస్తున్నారు. డబ్బనేది నీళ్ళలా ఖర్చవుతుంది. మీరు జీవితంలో ఎంత కష్టపడి చేసినప్పటికీ మీకు డబ్బు రావటం లేదు. కాబట్టి ఏం చేస్తారంటే ఏదైనా శుక్రవారం నాడండి నిశ్శబ్దంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీరు ఈ పరిహారం చేయటం ద్వారా మీకు ఏదైనా లోపం ఉంటే కనుక దాని కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేకపోతే లేదా మీరు ఆ దోషాన్ని వదిలించుకోకపోతే ఈ పద్ధతి చేయటం ద్వారా మీరు ఆ దోషాన్ని తొలగించుకోవచ్చు అనమాట. మీరు ఏ శుక్రవారం రోజు ఉదయమైనా సరే నిద్ర లేచి చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని చక్కగా దేవుడి గదిలోకి వెళ్ళండి. ఒక ఆసనం వేసుకొని దేవుడి ముందు కూర్చోండి. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు. ఇక ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత చేతిలోకి ఒక యాలకుని తీసుకోవాలి. ఆ యాలకుని పట్టుకొని లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంత్రం వచ్చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అయితే ఈ యాలకుల్ని మీ పర్సులో లేదా మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ ఉంచుకోండి అనమాట. ఇది మీ దగ్గర పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మీపై ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. దీని కారణంగా మీరు డబ్బు ఆదా చేస్తారనమాట. అంతేకాకుండా అండి ఏమిటంటే ఎవరికైనా సరే రాహుకేతు వాళ్ళ గ్రహాల వల్ల ఏదన్నా అడ్డంకులు అనేవి ఏర్పడుతున్నాయనుకోండి, ఇక ఈ సమస్యల నుంచి మీరు విముక్తి పొందాలి అంటే కనుక ఒక శక్తివంతమైన మార్గం అయితే ఉందన్నమాట. ఏంటంటే ఈ విష్ణుమూర్తి చేతుల్లో ఉంటుంది. ఎవరి అదృష్టమైన అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విష్ణుమూర్తి స్వామికి గురువారం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు వరుసగా 5 గురువారాలు చేయండి. సరైన నియమాలతో చేస్తే మీకు రాహుకేతువులు మరియు అదృష్టం మీకు తోడుగా ఉండటం మొదలు పెడతాయనేది చెప్పాలన్నమాట. మీరు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి నిర్ణయంలో విజయం సాధిస్తారు. ఈ పరిహారం తప్పకుండా చేయండి. శుభ్రమైన తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రం మధ్యలోనండి బియ్యము మినుములు వేయండి అనమాట. వేసిన తర్వాత మూట కట్టేసేయండి. ఈ మూటను తీసుకొని మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా గుడికి వెళ్ళండి. గుడిలో కూర్చున్న ఎవరికైనా దానం తీసుకునే వారికి ఈ మూటని దానం చేసేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే అవి భగవంతుడు విష్ణుమూర్తి ఆశీస్సులతో తొలగిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారాలన్నీ కూడా ఫాలో అయిపోయి మీరు అత్యంత అద్భుతంగా ఆనందంగా ధనం అష్టైశ్వర్యాలతో ఉంటారు అని కూడా చెప్పవచ్చు.